from Prabhupada Leelamrut, servant of the servant, Tamal Krishna Goswami Maharaj, page number. A saint in her majesty's realm. So, Prabhupada, ఆయన బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి పరిపాలించారు. ప్రభుపాద ఇప్పుడు ఆ బ్రిటిష్ దేశంలో ఆయన అక్కడ ప్రచారం చేయడానికి వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకోవడానికి, దోచుకోవడానికి వచ్చారు. ప్రభుపాద వాళ్ళని సుఖపెట్టడానికి, వాళ్ళకి పంచిపెట్టడానికి, వాళ్ళకి ప్రేమనియడానికి, వాళ్ళు వచ్చి దోచుకోవడానికి, కొల్లగొట్టడానికి, పెత్తనం చేయడానికి ప్రభుపాద వెళ్ళింది. ప్రేమను పంచిపెట్టడానికి, ఆనందాన్ని పంచిపెట్టడానికి, వాళ్ళకి సౌభాగ్యాన్ని కలిగించడానికి. సో a saint in her majesty's realm. లండన్ నుంచి డోవర్ ఇంగ్లీష్ ఛానల్, అదొక వాటర్ వే, థేమ్స్ నది. సో ప్రభుపాద ఆయన లండన్ దాటి బయటికి వెళ్తున్నట్టుగా డోవర్ అనే ప్రదేశానికి మధ్యలో ఉండే ఇంగ్లీష్ ఛానల్ ఆ పేరు. ఇక్కడ కూడా కొత్తగా కట్టారు పెన్నా నది మీద. దాని పేరు నెల్లూరు బ్రిడ్జ్, నెల్లూరు బరాజ్. ఆనకట్ట మీ డిపార్ట్మెంటేనే, నెల్లూరు బరాజ్. ప్రభుపాదల దాటి మనం దాటి నెల్లూరు బరాజ్ దాటితే మనం ఎటుపోతాం? కొవ్వూరా, అల్లీపురమా, కొవ్వూరా, అల్లూరా, అన్నీనా? అది దాటితే పెన్నా దాటితే ఏమొస్తాయి? అంత ఈ ఊరాళ్ళే కదా, ఏమొస్తాయి? బరాజ్ దాటి వెళ్తే అల్లీపురం అని కూడా అక్కడే వస్తాయి. అది ఇంకో అల్లూరు ఏ అవతల? కొవ్వూరు అవతల. సో వీళ్ళు దాదాపు 8 గంటలు పట్టింది. ముకుంద ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. వాళ్ళు బెల్జియం దేశం, ఇంగ్లాండ్ దాటారు, బెల్జియం దేశంలో ప్రవేశించారు. అక్కడ చిన్న
టౌన్లు అవన్నీ చూస్తుంటే వాళ్ళు పేదరికంలో ఉన్నట్టుగా వాళ్ళకంత చక్కటి వ్యాపారం జరుగుతున్నట్టుగా ఆ వాళ్ళని చూస్తే అనిపించలేదు. దాన్ని డిప్రెషన్, రిసెషన్, ఇన్ఫ్లేషన్, దీనివల్ల అంతా కూడా జనాల దగ్గర కెపాసిటీ ఉండదు కొనడానికి, లేదా వస్తువులు చాలా కాస్ట్లీగా, దానివల్ల అంత ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం యొక్క పరిణామాల నుంచి బెల్జియం బయటకు వచ్చినట్లుగా కనబట్టలేదు. అది వీళ్ళు మెల్లిగా జర్మనీ బార్డర్కి వచ్చేప్పుడు అర్ధరాత్రి అయింది. కేవలం ముకుంద ఈ పుస్తకం రాసిన ఆయన తమాల కృష్ణ వాళ్ళిద్దరే మెలకుగా ఉన్నారు. నిన్న కూడా మేము వచ్చేప్పటికి మిడ్ నైట్, నేను మనం వచ్చేప్పటికి ఎంత అయింది? 12:30 అయిందా? వీళ్ళు కూడా 12:30 ప్రాంతంలో ఇంగ్లాండ్ నుంచి జర్మనీ, మనం సూళ్ళూరుపేట నుంచి నెల్లూరు చేరుకున్నాం మిడ్ నైట్. ముకుంద చెప్పించాడు, డ్రైవ్ చేస్తున్న ముకుంద ఇంతంత దూరం వెళ్ళేప్పటికీ నాకు తినడానికి ఈ రసగుల్లాలు, మంచి జ్యూస్తో ఉన్న రసగుల్లాలు, యమునాదేవి దాసి ఆయన తయారు చేసినటువంటి రసగుల్లాలు, ఇది కావాల్సినటువంటి శక్తిని డ్రైవింగ్లో ఇస్తుంది. ఆ మాటకి కట్టుబడిన విధంగానే ముకుంద మొత్తం దూరాన్ని ఆయన ఒక్కడే దోలాడు. మరుసటి రోజు మధ్యాహ్నానికి హ్యాంబర్గ్ జర్మనీలో ముఖ్యమైనటువంటి సిటీ హ్యాంబర్గ్. బెర్లిన్ వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ ఆ రోజుల్లో. ఇప్పుడంతా ఒకటి అయిపోయిందా? మళ్ళీ వన్ జర్మనీ, నో ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ. బెర్లిన్ వాల్ నిన్న హిస్టరీ చదివేప్పుడు, ఇప్పుడంత తర్వాత వాళ్ళు కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా మన వాళ్ళు బుద్ధి లేకుండా తెలంగాణ, ఆంధ్ర విడిపోయారు. వాళ్ళు యూరోపియన్ యూనియన్ అని చెప్పి అన్ని దేశాలు ఒకటే కరెన్సీ. పాకిస్తాన్ డబ్బులు ఇక్కడ పనికిరావు, ఇక్కడ డబ్బులు పాకిస్తాన్లో పనికిరావు. పాకిస్తాన్ రూపీ, ఇండియా రూపీ పాకిస్తాన్ యొక్క 20 రూపాయలకు సమానం. చెత్త. మన రూపాయి పాకిస్తాన్లో వాళ్ళ 20 రూపాయలు. ఇక్కడ వాళ్ళు బెర్లిన్, హ్యాంబర్గ్. నాకు జర్మనీ స్టుట్గార్ట్, కొలాన్ ప్లేసెస్ మీరు పోయి ఉంటారా కదా? పోలేదా? మీరు ఆస్ట్రేలియా మీరు పోతాడా? ఇంగ్లాండ్తో సంబంధం లేదా?
శారదమ్మకి తెలిసి ఉండొచ్చు. నా దగ్గర ఇంతకుముందు గోవా నుంచి నారాయణ దాస్ అని వస్తూ ఉండేవాడు, పెద్ద ఆయన, బాగా డబ్బులు ఇచ్చాడు నాకు బాగా. ఆయన అమెరికన్ మిలిటరీలో పనిచేస్తూ జర్మనీలో, అమెరికా వాళ్ళు పెత్తనం చేయడానికి జర్మనీలో మిలిటరీ పెడతారు కదా, ఆయన ఆఫీస్, ఆయన సోల్జర్ ఏం కాదు, ఈ మిలిటరీ వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన పెన్షన్లు అమెరికాది కాబట్టి బాగా డబ్బులు. నేను తెలుసు కదా జనాల దగ్గర ఎట్లా డబ్బులు పిండుకోవాలో. నేను చక్కగా మాట్లాడుతూ ఉంటే ఏముంది, ఆయనకి కొద్దిగా తిండి అంటే ఇష్టం. ఆయనకు బాగా భోజనాలు పెడతాను, చెక్కులు రాసిస్తాను కదా, టేక్ దిస్ టేక్. కురుక్షేత్రంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని లక్షలు ఇచ్చి ఉంటాడు. చనిపోయినాడు. గోవాలో ఉండే ఇల్లు అమ్మేసి గోవాకి దగ్గరలోనే బెల్గాంలో కొన్నాడు. సో భక్తిరస అమృత మహారాజ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఆ మందిరం దగ్గరే కొనుక్కున్నాడు బెల్గాంలో. నేను చనిపోయిన తర్వాత ఒక్కడే, పెళ్లి చేసుకోలేదు. లివ్ ఇన్ రిలేషన్ అంటారు, పెళ్లి చేసుకోకుండానే వాళ్ళలో పడ్డాడు. గోవాలో కాబట్టి పెళ్లి లేదు, పడలేదు, ఇద్దరికి తేడాలు వచ్చాయి. ఎంత డబ్బులను గుంజుకుని వెళ్ళిపోయింది. నీ డబ్బులు ఉన్నాయి, నువ్వు మర్యాదగా నాకు ఎంత ఇస్తావు, లేకపోతే నేను కోర్టులో పెడతా అని చెప్పి బెదిరించింది. ఆ వయసులో ఒక గోవాలో ఉండే ఒక ఆవిడతో ఇరుక్కుని, ఆ ఆల్రెడీ కొడుకు, వీళ్ళంతా తల్లి కొడుకులు ఇద్దరు ప్లాట్ చేసి, వీడు ముసలాడు, వీడు బెదిరిసి, ఈయన కొద్దిగా మెత్తగా మనిషి, కొట్లాడే రకంగా ఎందుకు వచ్చింది ఇది ఇచ్చి పారేస్తాడు, ఇచ్చిపోయాడు అట్లాంటి రకం. చిన్న గొడవ వచ్చిందంటే ఆయన భయపడిపోతాడు. ఆయనకి 2 ఇళ్ళు అంటే ఒక ఇల్లు కాస్త లాగేసుకుంది. తల్లి కొడుకులు ఇద్దరు ఒక ఇల్లు లాక్కున్నారు. లేకపోతే నీకు మనశ్శాంతి లేకుండా కోర్టులో లాగిస్తారు. మమ్మల్ని ఏ విధంగా నాతో సంబంధం పెట్టుకుని నన్ను నిర్లక్ష్యం చేశారని, ఫోటోలను బ్లాక్మెయిలింగ్ అంటారు, ఫోటోలు బయటపెట్టి ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి వదిలించుకున్నాడు. ఆ తర్వాత 2వ ఇల్లు కాస్త అమ్మేసుకుని ఆయన ఉన్నప్పుడు నేను గోవా పోయాను. నేను గోవాలో రకరకాల ఏరియాలు, ఐలాండ్స్ గోవాలో. అట్లా ఆయన జర్మనీలో పనిచేసి వచ్చాడు కాబట్టి, జర్మనీలో ఆయన ఇస్కానికి పోతూ ఉండేవాడు. నరసింహ భగవంతుడు స్టుట్గార్ట్ అనే ప్రదేశంలో ఆయన అక్కడ ఇస్కానికి పోతూ ఉండేవాడు. మళ్ళీ ఆయన క్రిస్టియన్, గోవా వాళ్ళు క్రిస్టియన్స్. ఆయన మళ్ళీ గోపాలకృష్ణ మహారాజ్ దగ్గర దీక్ష తీసుకున్నాడు. ఆయన మెల్లిగా నేను చూసి, ఆయన అమాయకత్వాన్ని చూసి మెల్లిగా కురుక్షేత్రానికి పిలిచి ఆయన బాగా అది ఇది పెడుతుంటే చెక్కులు రాస్తాడు. 50,000కి, ₹1,00,000, 50,000కి, ₹1,00,000. అదే డబ్బులు ఉన్నాయి. సంతోషపడ్డాడంటే బస్ 2 రోజులు గులాబ్ జామున్లు వడలు పెట్టగానే, మహారాజ్ ఐ వాంట్ టు గివ్ యూ 50,000 రూపీస్ చెక్. సింపుల్ మనిషి. బస్ నాకు బతకడానికి ఆ మాత్రం కొద్దిగా ఆదాయం ఉంటే చాలు, దాని పెన్షన్ వస్తూ ఉంటుంది. అంటే ఉన్న డబ్బులు నా దగ్గర ఖాళీ చేశాడు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి నరసింహ భగవాన్ హరిబోలానని, అది ఆయన ఇచ్చింది. ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చేసాడు. గోవాలో ఆయన దగ్గర ఉండేది. మహారాజ్ మీరు పెట్టుకుంటారని చెప్పి, సరే అదేం కొల్లా మేము. గోవా నుంచి వచ్చింది నరసింహ భగవాన్. మీరు గుర్తుపెట్టుకుంటే మంచిగా, నేను మీరు నెల్లూరులో బతుకుతున్నారు. అబ్బా ఈ నరసింహ భగవతి ఎక్కడి నుంచి వచ్చారు, మహారాజు కొన్నాడా? ఇది ఇప్పుడు అర్థమైంది కదా, ఏమర్థమైంది? కొనలేదు, నరసింహస్వామి ఆయన అంతటా ఆయనే మన నెల్లూరు వచ్చాడు.
ఆ తర్వాత ఇది గోవర్ధన్ శిల, అది ఎట్లా వచ్చింది? మళ్ళీ గోవర్ధన్ శిల గురువు పర్మిషన్ తీసుకోకుండా అక్కడ బృందావనంలో గోవర్ధనలు దొరుకుతాయి, కుప్పలు కుప్పలుగా. ఎవరు కాళ్ళు పెట్టరు, అన్నీ కూడా కంచె వెనకాల ఉంటాయి, ఫెన్సింగ్ వెనకాల. వెంకటేష్ అని ఉండేవాడు మా దగ్గర, భక్తుడు. శారదమ్మకి తెలిసే ఉంటుంది. శారదమ్మకి ఈ నెల్లూరు చరిత్ర. వెంకటేష్ తెలుసా? ఎవరు? చనిపోయాడు. యమున శీతాకాలంలో యమునా నదిలో కాలు జారి ఈతగొడ్డని రాక చలిలో ఎక్కువ సమయం తెల్లవారుదాం. తర్వాత అక్కడే బృందావనంలోనే అక్కడి నుంచి శవాన్ని తీసుకురావడం అంతా ఎందుకని అక్కడే. తర్వాత బంధువులు అంతా అక్కడికి పోయి అక్కడ గురుకులంలో పనిచేస్తాడు. ఇంట్లో వాడు ఇక్కడ ఈ టెంపుల్కి రాజశేఖర్ లాగా ఇన్ఛార్జిగా ఉండేవాడు వెంకటేష్. కుర్రాడు బీటెక్ చదువుకుని బిట్స్ పిలానీలో చదువుకుని అక్కడ నాకు కాంటాక్ట్ అయ్యాడు. నేను ఇక్కడ నెల్లూరులో చేస్తున్నా అంటే వాడిది ఒంగోలు దగ్గర. నెమ్మది కుర్రాడు, అంటే కష్టపడి బాగా రాజశేఖర్ లాగా. అతను ఇంట్లో వాళ్ళంతా ఒకరోజు 50 మంది బయలుదేరి వచ్చారు. నేను పట్టుకుపోయి, ఒరే వాళ్ళంతా కోమటోళ్ళు, చిన్న వ్యాపారం. నీ జీవితంలో ఇప్పుడు డబ్బు చూడలేదా నువ్వు? నేను బీటెక్ ఎట్లా ఒకటి కింద మీద పడి చదివించాను, సన్నాసులు కలిసిపోతే ఎట్లా అవుతుంది అది? కాబట్టి నువ్వు వాళ్ళ నాన్న కొద్దిగా అంటే ఈరోజు కొంతమంది ఇట్లా ఒంగు నుండి చిన్నగా అటు పోతూ ఉంటాడు. ఈయన నేను అది తెలుసు కదా తల్లిదండ్రులతో ఎట్లా డీల్ చేయాలో. నేను చెప్పాను, వాళ్ళు వస్తే నేను నోరు తెరవనయ్యా, నీకు ఎక్కించాల్సినంత ఇప్పుడే ఎక్కిస్తా. వాళ్ళంతా 50 మంది వస్తే ఫైటింగ్ నువ్వే చేయాలి. ఏమడిగితే ఏం జవాబు వేయాలి, ఏమడిగితే ఏం జవాబు వేయాలి, ఏమడిగితే ఏం జవాబు వేయాలి, ఇటంతా అన్నీ నేర్పించాం. నాకు బయట ప్రపంచంలో పనిచేస్తుంది, నాకు జీవితంలో విసుగు వస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలని. నేను కనీసం ప్రశాంతంగా మరి ఇట్లా డైలాగులని, సినిమా డైలాగులని ఆయన నేర్పించి వాళ్ళు ఏమంటే దానికి ఏం జవాబు వేయాలి. ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూసాం కదా. అందుకే రాధానాథ్ మహారాజు, గోపాలకృష్ణ మహారాజు వాళ్ళ కింద నేను ట్రైన్డ్ బాంబేలో. ఎవరిన తల్లిదండ్రులు కొట్లాళ్ళు గొడవబడ్డది కేర్ ఆఫ్ సుఖదేవ్ వాళ్ళు ఆయన దగ్గరికి పంపించండి, వాళ్ళని గాలి తీసేసి పంపిస్తాను. ఆ విధంగానే నేను ఆడపిల్లకాయలందరినీ కూడా తేగలిగింది, గాలి తీసేసి పోండి. వాళ్ళు పంపించారు కదా ఆడపిల్లకాయలు. ఈ రకంగా భగవంతుడు కొందరి చేత కొన్ని పనులు చేయించుకుంటాడు కదా. సో పాయింట్ వచ్చి ఈయన క్రిస్టియన్ క్లాడియస్ డి సౌజా ఏదో పేరు ఉండేది, క్రిస్టియన్ పేరు. నేను మొన్న దీనిలో వస్తుంటే ఇది బెంగళూరు నుంచి నెల్లూరు, నాతో పాటు క్లాస్టా అంట ఆయన అక్కడ ఇది ఉంది కదా ఇందుకూరుపేట దగ్గర కొత్తూరు చర్చిలో ఆయన ఫాదర్ అంట. కూర్చోండి మెల్లిగా గమనించి అటు చేసి మెల్లిగా డిస్కషన్లోకి లాగి ఆయన గురించి అంతా నాకు అర్థమవుతుంది. ఫోన్లు వస్తున్నాయి, తెలిసిపోద్ది కదా. మరి వంటదాన్ని వండబెట్టుకున్నాడు. కొద్దిగా చుట్టుపక్కల కొద్దిగా ఆయనకి క్రిస్టియన్లు ఉంటారుగా, వాళ్ళు బాగానే డీల్ చేస్తున్నాడు వాళ్ళతో. ఆయన మాట్లాడుతుంటే అర్థమవుతుంది తన పని చేసుకోవడం ఎలా. అలా మీకు
ఏమైనా జీతం ఏమైనా ఇస్తారా? మీరు ఫాదర్గా పనిచేస్తుంటే ఎంతమంది ఉంటారు మీ చర్చిలో? అప్పుడు తెలిసి వచ్చింది. నేను ఆయన బెంగళూరులో ఎవరో ఈయన సీనియర్కి ఎవరో అడ్డం పడితే రోగం వస్తే వీళ్ళు సీనియర్ ఉంటారు కదా బిషప్, ఆయన చూడడానికి పోయొచ్చాడు. సో వీళ్ళు ఆయన చెప్పినట్టుగా ఆయన నాకు నెలకు 4,000 ఇస్తారు. తర్వాత మిగతా అంతా కూడా నేను వాళ్ళ దగ్గర అంటే ఆయన కొద్దిగా నిజాయితీ కానీ అదేందో ఇక్కడికి వస్తాను నేను పిలిచా 2 రోజులు ఉండడానికి రండి ఇక్కడికి. అదే మీ మందిరాల్లో ఏం లేదంటే అంతా ఆయన ఒక్కడే ఉంటాడంటే ఒక వంట వచ్చి వంట వండిపోతుందంట, కొద్దిగా క్లీన్ చేసి వాళ్ళకుంటే చర్చి సర్వీస్ ఉంటాయి కదా అటు చేసిపోతూ ఉంటాయి. ఈయన లాగితే బాగానే ఉంటుంది అని నేను చెప్పాను. మా మందిరాల్లో అయితే బయట వాళ్ళని కూడా చేర్చుకుంటాం, స్టూడెంట్ని కూడా చేర్చుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, భార్యాభర్తలు ఉంటారు అందరూ. నేను ఒక్కడిని వచ్చి ఊళ్ళో అయితే ఆయన కేవలం 4,000 తీసుకుని బతకాలంటే ఉండడానికి ఇంటద్దు కూడా ఇస్తారు. కానీ మనం అట్లా కాదు కదా. మా ఇస్కాన్ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. ఇస్కాన్లో పైన వాళ్ళు మా మీద అంతా పెత్తనం చేసి మేము కూలాళ్ళలాగా పనిచేయడం అట్లే ఉండదు. మాకు ఏమంటారు అటానమస్. మేమంతా అటానమస్ అంటే కేవలం ఇస్కాన్ వాళ్ళ పెత్తనం, ఇస్కాన్ పద్ధతిలో బతకకపోతే అప్పుడు మా మీద పట్టుకోవడానికి వస్తారు, లేకపోతే మా జోలికి రారు వాళ్ళు, అంతే కదా. ఇస్కాన్ వాళ్ళు ఎవరు మా జోలికి రారు. ఎలా కావాలంటే అలా డెవలప్ చేసుకుంటూ పోతూ ఉండొచ్చు మనకుండే. ప్రభుపాద ఆ పద్ధతి పెట్టాడు. థాట్ఫుల్, ఇండిపెండెంట్, ఇంటెలిజెంట్ డివోటీలు అంటే వాళ్ళు అంటే ప్రభుపాద మనది సరైనటువంటి భక్తి కాబట్టి దేవుడు లోపల నుంచి దేవుడు మీరు చక్కగా భక్తి చేస్తుంటే ఆయన మీకు ఐడియాలు ఇస్తూ ఉంటాడు. ఈ మందిరం కట్టేటప్పుడు కూడా నాకు తెలీదు ఇట్లా మందిరం కడతామని చెప్పి, ఎందుకు కింద మందిరం కానీ టక్ టక్ అని ప్లాన్లన్నీ మారి పైకి మందిరం, కింద డైనింగ్ హాల్, ఇట్లా ఇది కూడా అభిషేక్ వచ్చిపోతా ఉంటే టక్కన ఐడియా వచ్చింది మనం ఇటు చేస్తే. ఇప్పటి నుంచి మందిరంతో పాటు ఎప్పుడు కూడా ప్రసాదాల దుకాణం ఉండాలి, బాగా కట్టలు ఆదాయం వస్తూ ఉండాలి. మనకి భోజనాలు పెట్టడానికి, మన టెంపుల్ ఫుడ్ బిల్లులు కట్టడానికి ఇబ్బంది లేకుండా, అంతే కదా. ప్రభుపాద అన్నాడు మేనేజర్ అంటే మందిరంలో డబ్బులకి లోటు లేకుండా చూడాలి. అది అట్లా పేరు జడగట్టుకోకుండా, డబ్బులు రావాలా పేరు జడగకూడదు. డబ్బులు వచ్చిన వాళ్ళంతా ఆ మందిరానికి పోతే వెనకాల పడతారు డబ్బులు ఇవ్వని చెప్పి అట్లా కూడా చేయకూడదు. అంటే గట్టిగా భక్తి ఉండాలా. అప్పుడు దేవుడు మనకి తెలివితేటలు ఇస్తూ ఉంటాడు, ఎలా మాట్లాడి ఎలా చేస్తూ అంటే అంతా దేవుడే చేసేది. మన నోట్లో శబ్దాలు పెడతాడు, ఫలానా వచ్చినప్పుడు వాళ్ళతో ఇట్లా మాట్లాడు అని అంటే పనులన్నీ అట అవుతుంది. అంటే భగవంతుడు నడుపుతున్నాడు. మందిరం ఎవరు నడుపుతున్నారు? భగవంతుడు నడుపుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రభుపాద చెప్పినట్టుగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుపాద చెప్పినట్టుగా మనం బతకం ప్రయత్నం చేస్తుంటే భగవంతుడు సంతోషపడి మనకేం లోటు లేకుండా, లోటు రాకుండా చూసుకుంటాడు. సో ఆయన పాప ఆయన మనలాగే గురువుని గట్టిగా నమ్ముకున్నాడు. వాళ్ళకేదో వాళ్ళు గురువు అనకపోవచ్చు, వాళ్ళ సీనియర్. ఈయన మహానంతా 4,000 బారేసి ఇంకా అక్కడ ఏమైనా కలెక్షన్ ఏమైనా ఉంటే వాళ్ళే పట్టుకుపోతారంట. కలెక్షన్ లేకపోయినా కూడా వాళ్ళే ఇవ్వాల్సి వస్తుందంట. ఈయనంత నిజాయితీ మనిషి అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. 4,000తో బతకగలుగుతున్నాడా? ఏంటంటే మన మందిరాల్లో పూజ ప్లేట్లు పబ్లిక్ వచ్చి దండం పెడతారు. పూజారి నిజాయితీ మనిషి అయితే హుండీలో పడేస్తాడు. ఇది ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టు దేవుడి సొమ్మును తీసుకోవడానికి లేదు.
మాట్లాడుకుని ఇంత అని చెప్పి సింహాచల్కి ఇంత ఇస్తున్నాం కదా, 12,000 రూపాయలు. సో పాయింట్ వచ్చి ఇక్కడ ఈయన క్రిస్టియన్ అయి ఉండి దీని టాపిక్ కట్టిపోయింది. కొత్తూరు ఫాదర్ గురించి ఎందుకు వచ్చిందంటే అదే అప్పుడు నేను చూసా, అది ఆయనకేమి టీ కాఫీలు తాగుతున్నాడు, నా గురించి మన గురించి తెలుసుకునే అవకాశం కలిగి. మేము ఈ విధంగా బతుకుతున్నామంటే మేము బయట ఎక్కడ ఎవడు పడితే వాడు వండింది మేము తినము. మేము ఈ టీ కాఫీలు తాగము. ఉల్లిపాయలు లేకుండా కూడా వండినా కూడా బయట వాడు ఎవడు పడితే వాడు వండితే మేము తినము. మందిరంలో ఈ రకంగా ఉంటాము. మీరు అప్పుడు రాత్రి అవుతుంది, నేను వచ్చేప్పుడు 9 గంటలు అవుతుంది, వాన వస్తుంది. మీరు కొత్తూరు పోతారా? ఇప్పుడు వాన గట్టిగా ఉంటే పోవడం కష్టం, ఆటోలు పోవు, ఇంకా సొంత బండే ఉన్నట్లేదు. మాకు కొద్దిగా ఉంది స్వామి. మేము ఎప్పుడైనా నెల్లూరులో అకాలంగా ఉండిపోవాల్సి వస్తే ఆ సంతపేటలో చర్చ్ ఉంది కదా, సెయింట్ జోసెఫ్ చర్చి, అక్కడ మేము పోవచ్చు. రూమ్ ఇస్తారు మాకు ఉండి. ఆ తర్వాత పొద్దున్న మేము కొత్తూరు వెళ్ళిపోదు. నేను అన్నా నా కోసం బండి వస్తుంది మందిరం నుంచి, బలరాం వచ్చాడు కదా, రాత్రి బండి వస్తుంది, నాతో పాటు కూర్చోండి, రాత్రి ఉండి మీరు మాతో పాటు ప్రోగ్రాం చూసి ఉదయాన్నే మేమేం చేస్తాం. వాళ్ళకి నిజంగా యాక్టివిటీ ఉండదు. సో అప్పుడు అర్థం, ఆయన క్రిస్టియన్గా పుట్టడం వల్ల ఆయన దాన్ని వాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి వదలలేక, తర్వాత ఆయనకి జీవితం అంటే విసుగు వచ్చి పెళ్లి చేసుకోకుండా ఆయన మొత్తం ఎట్టుకు వచ్చాడు. ఆయనకి కొద్దిగా టైం వచ్చింది అన్నట్టుగా నాకు అనిపించింది. మీరు వచ్చి చూడండి ఒకసారి మా మందిరాన్ని, 2-3 రోజులు ఉండండి. ఇక్కడ ఏం చేస్తాము, ఎలా నడుస్తుంది అంటే కార్డు తీసుకున్నాడు, వస్తా అన్నాడు. ఈయన క్రిస్టియన్ అయినా కూడా కొద్దిగా ఓపెన్ మైండెడ్. ఎవరైతే జ్ఞానం కోసం, సత్యం కోసం, భగవంతుడి కోసం ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు దీన్ని పట్టించుకోరు. దేవుడు అర్థమవుతుంటే వాడేమంటాడు, ఈ ఆర్ఎంఎం మందిరంలో ఉంటుంది, వాళ్ళ బంధువులు ఏమంటారు, ఎవడు చూసుకోవట్లేదు అయ్యని అందుకని మందిలోకి పోయిందా, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు జనాలు. మన ముందు మాట్లాడరు, వెనకాల మిమ్మల్ని తిక్కాళ్ళు ఇప్పించాళ్ళు ఏం చేస్తున్నారు. మనకి తెలుసు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకుంటున్నారు, యూస్లెస్ లైఫ్. తెలియక మన మీద ఏదో వాళ్ళు పెద్ద తెలియగల వాళ్ళలాగా బతకడం చేత కాకపోయినా కూడా ఈయన పేరు ఈయన విధంగా బయటకు వచ్చి ఆయన దీక్ష తీసుకొని గోపాలకృష్ణ మహారాజ్ దగ్గర నారాయణ దాస్ అని పేరు. నారాయణ దాస్ మీకు చెప్తుంది. ఈ వెంకటేష్ గోవర్ధన్ శిల ఆ రోజుల్లో నేను అప్పుడే వచ్చిపోతా ఉండండి, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వీళ్ళ మీద వదిలిపెట్టి, ఎందుకంటే అంత పెద్ద డెవలప్మెంట్ అయింది కదా. నేను అక్కడి నుంచి ఇంత డబ్బులు ప్రోగ్రాంల నుంచి వచ్చినాయి. జాగ్రత్తగా మనకేం ఖర్చు ఉండదు కదా, జాగ్రత్తగా అక్కడి నుంచి ఆ ప్రోగ్రాంలో వచ్చిన దక్షిణలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తూ ఉండాలి. అదే గోవర్ధన్ శిల అబ్బాయి తెలియకుండా అక్కడి నుంచి తెచ్చేస్తాడు. తర్వాత ఆయన చనిపోయాడు. ఇంకా గిరిరాజు భగవాన్ వచ్చేస్తున్నాడు. వచ్చిన తర్వాత ఇంకా చేసేది మళ్ళీగా ఆల్టార్లో పెట్టి ఆయన లోపల పెట్టాడు. బయటికి తీసుకొచ్చి ఇంకా నెల్లూరులో గిరిరాజ్ భగవాన్ కూడా ఉన్నాడని చెప్పి, ఆ తర్వాత మీరు చూస్తున్నటువంటి గౌర్నీత విగ్రహాలు ఆయన మాయాపూర్ చంద్రదాసుని, ఆయనకైనా బుద్ధి పుట్టింది, నేను మీకు ఉత్సవ విగ్రహాలు కొనిస్తాను తీసుకొని అని చెప్పి. వాళ్ళకి రాధాకృష్ణ పెట్టకూడదు, ఆయన గౌర్నీత ఉత్సవ విగ్రహాలు. ఇప్పుడు ఈ శారదమ్మ, తులసమ్మ గారు విగ్రహాలు కొనిచ్చింది.
వీళ్ళు మొదట్లో ఈ మందిరాన్ని గవర్నర్ రాధాకృష్ణ మందిరంగా కట్టాలని చెప్పి, కానీ జగన్నాథ్ బలదేవులు వచ్చాడు. నాగరాజు అని చెప్పి చెన్నైలో ఉండేవాడు. ఆయన ఉత్సాహం కొద్దీ తెలియక ఇంత పెద్ద విగ్రహాలు తీసుకుని చెన్నై ప్రెసిడెంట్ బాగా చివాట్లు పెట్టాడంటే, నీకు బుద్ధి ఉందా లేదండి, మందిరాలు పెట్టి అంత పెద్ద విగ్రహాలు ఎలాగ తెచ్చాయండి, నువ్వు చెన్నై సిటీలో నువ్వు మా మందిరంతో కనెక్షన్ పెట్టుకుని నువ్వు భక్తి చేసుకోవాలంటే ఆ విగ్రహాలు ఉండడానికి లేదు, అదే ఆ విగ్రహాలు నీ దగ్గర ఉండడానికి లేదు మీ ఇంట్లో. అంటే ఆయన నేను గుర్తొచ్చా, తెలుగు ఆయన నాగరాజు, నాటు డాక్టర్, నాటు వైద్యం. ఆయన నాకు ఫోన్ చేసి సుమిత్ర కృష్ణ ఇట్లా నన్ను తిడుతున్నాడు, ఆయన పెద్ద విగ్రహాలు తెచ్చినందుకు, ఎవరికైనా ఇచ్చేయమన్నాడు, మీకు కావాలన్నాడు. అంటే నాకు తెలుసు కొద్దిగా జగన్నాథ్ని పూజిస్తే పనులు అవుతాయని చెప్పి జగన్నాథుడు చాలా సులభంగా అనుగ్రహిస్తాడు. అప్పుడు నేను అసలు విషయం వచ్చి కురుక్షేత్రంలో ప్రెసిడెంట్ ఆయన సాక్షి గోపాలు సంవత్సరంలో 15 రథయాత్రలు, 12 నెలలు ఉంటే ఎన్ని రథయాత్రలు, 15-20 రథయాత్రలు సంవత్సరంలో. ఏమో చూస్తాడు, లాక్కొచ్చి పారేస్తూ ఉంటాడు డబ్బులు అట్లా ఇట్లా తీసుకొచ్చి. సో నేను గమనించాను, బాగుంటాయి రథయాత్రలు, జగన్నాథుడు రథం మీద తిరుగుతుంటాయి. మనకి ఇట్లా డబ్బులు గుంజుకు రావడం అంత మనకి రాదు, కానీ కోరిక మనం కూడా జగన్నాథ రథయాత్రలు చేస్తే బాగుంటుందని. ప్లస్ మన చేతిలో ఉండేది ఒకటే, తెల్లారుదానిలో లేవడం, భజన చేయడం, 16 మాలలు చేయడం, ఉన్న దానిలో కంప్లైంట్ చేయకుండా బతకడం. 100 రూపాయలు వస్తే 150 ఖర్చు పెట్టకుండా 100 రూపాయలు వస్తే 80 ఖర్చు పెట్టే రకం, అంతే కదా. అందుకే మీకు ఎప్పుడు కూడా బిల్డింగ్లు ఎన్ని కడుతున్నా కూడా మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా, రూమ్ కట్టించండి డబ్బులు దండుకుని, ఆ పని జరుగుతూ ఉంటుంది, జరిగిపోతుంది. సో పాయింట్ వచ్చి మనం డబ్బులు దండుకునే అలవాటు మనకు లేదు, అంతా ఊళ్ళో తిరిగి అట్ట కలెక్ట్ చేయడాలు. సరే, కానీ ప్రభుపాద పుస్తకాలు చదివిన తర్వాత కృష్ణ భక్తులకి డబ్బుకు లోటు రాదు అన్నాడు ఆయన. నువ్వు భక్తిలో ఎదుగుతున్నంత వరకు, నువ్వు భక్తుడిగా ఉన్నంత వరకు నీకంటే ఎక్కువ దేవుడికి ఉంటుంది, నీ పనులు కావాలని చెప్పి. ఆ రకంగా అర్థమైంది. దేవుడు ఆయన లక్ష్మీపతి. కృష్ణ భక్తులు డబ్బు లేదు వాడు నోటితో ఎప్పుడు అనకూడదు, నాకు అర్హత లేదు అందుకని డబ్బులు రావటం లేదు, అంతేగాని మా మందిరం డబ్బులకి ఇబ్బందిగా ఉంది, ఇక్కడ భక్తి చేయట్లేదని చెప్పుకోవడం లేదు. డబ్బులకి ఇబ్బందిగా ఉంది అనడం కంటే ఇక్కడ మందిరం అంతా తిని పండుకునే రకాలు కాబట్టి మందిరం పరిస్థితి ఇట్లా ఉంది అనుకోవాలి తప్పితే మందిరంలో డబ్బులు లేవని మాకండి. అది ప్రభుపాదను అవమానం చేసినట్లు, కృష్ణుని కూడా మనం ఇన్సల్ట్ చేసినట్లు. కృష్ణుడు తన భక్తులకి అంత అన్నం కూర పప్పు పెట్టలేడు అయింది అనా కదా. అంటే ఎప్పుడు మాకు మందిరంలో ఖర్చులకి డబ్బులు సరిపోవటం లేదు, ఎప్పుడు చూడాల 40 ఏళ్లలో ఎప్పుడు కూడా ఎంత చెట్టుగా అంత గాలి అన్నట్టుగా జరిగిపోతారండి కదా. పాయింట్ వచ్చి ఆయన నారాయణ దాస్కి దీక్ష తీసుకొని ఒకసారి బృందావనంలో నన్ను కలుసుకున్నాను, నా దగ్గరికి రావడానికి ప్రారంభించి ఈ మాయాపూరి చంద్ర అని కూడా బాగా నాతో అతుక్కుపోయాడు. ఆ తర్వాత ఆయన నెల్లూరులో మందిరం పెట్టాను తెలిసి ఆయన ఏదో ఉడతా భక్తిగా విగ్రహాల వరకు నేను తీసిస్తాను, చాలా ఫ్రీగా వస్తున్నాయి తీసాను. ఈ రకంగా వాళ్ళు వచ్చారు. ఈ లోపల నాగరాజు చెన్నై నుంచి ఫోన్ చేసి ఇట్లా విగ్రహాలు ఆయన తిడుతున్నాడు, రోజు మోహన్ వాజ్పేయి తిడుతున్నాడు అని గృహస్థులు
ఈ రెండు ఉత్సవ విగ్రహాలు మాయాపూరి చంద్ర. వాళ్ళు బాగా మార్వాడీలు కాబట్టి చక్కగా గుడ్డలు ఇయడం ఆభరణం బాగా సేవ చేసి పంపించేవాళ్ళు అక్కడి నుంచి, బాంబే నుంచి ఈ విగ్రహాలు. సో అంటే ఈ రకంగా వచ్చినప్పటి నుంచి ఇంక జగన్నాథుడు డైరెక్ట్గా నిలబడి జనాలంతా పట్టుకుని అట్ట పట్టుకుని జనాలంతా ఆ గొర్రెల కౌశల్యమా బస్ మా నోటి నుంచి ఏమన్నా మాట వస్తే చాలు ఆ ఇంటికి పోయిన తర్వాత ఫోన్ కొడుతుంది, నేను దానికి ఏర్పాటు చేస్తాను అని. ఇక్కడ చూసేవాడిని, ఇది ఇచ్చింది ఎవరు, ఈ విగ్రహాన్ని ఇచ్చింది ఎవరు తెలుసా? ప్రభుపాద విగ్రహాన్ని రాఘవయ్య. తర్వాత రాధాకృష్ణ ఎన్నేళ్ళైంది, 20 ఏళ్ళు అయింది మన దగ్గరికి వచ్చి. వాళ్ళని గోడౌన్లో పెట్టి గుడ్డలు చుట్టి పెట్టాం. ఇప్పుడు దానికి సెట్ అయింది. ఆ విగ్రహాలు వెళ్ళిపోయా. ఇంకా ఇక్కడ రాబోయేటువంటి పెద్ద మందిరం, ఇక్కడ అహోబిలంలో రాబోయే మందిరానికి ఆ విగ్రహాలు వెళ్ళిపోతాయి ఇక్కడికి. శ్రీహరి ఉండేవాడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఆయన వెనకాల ఆయన ఒక విగ్రహం ఇచ్చినట్టున్నాడు. 4 విగ్రహాలు 4 ఇచ్చారు. ఆయన ఒకటి ఇచ్చాడు, తులసమ్మ ఒకటి ఇచ్చింది, మీరు ఒకటి ఇచ్చారు. 4 దర్శనం ఉందమ్మా. ఆ రకంగా ఇది ఇక్కడ బాగా అవుతుంది, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఆల్రైట్. సో ఇదంతా ఎందుకు వచ్చిందా బయటకంటే, జర్మనీ మాట వినేప్పటికీ అట్ట నారాయణ దాసు ఈ విగ్రహాలు, మిగతా విగ్రహాలు, ఇటంతా స్టోరీ. అటు ప్రభుపాద అర్ధరాత్రి వీళ్ళ బండి ఆయన మధ్యలో తింటూ నిద్ర రాకుండా, ఇంకో ఆయన కూడా మా బండి తోలేవాడు, నిద్ర వస్తే తింటూ ఉంటే నిద్ర రాదని చెప్పి. ఎవరు? శేషయ్య గారు. ఆయన కదా, నేను తింటూ ఉంటే నిద్ర రాదు నాకని చెప్పి. ఇక్కడ కూడా ముక్కుందా, నువ్వు నాకు రసగుల్లాలు మధ్య మధ్యలో ఇస్తూ ఉంటే నేను డ్రైవింగ్ కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను. అక్కడ హ్యాంబర్గ్లో భక్తులు ఒక అపార్ట్మెంట్లో 2వ అంతస్తు, అంటే మళ్ళీ 2వ అంతస్తు అంటే 3 కింద లెక్క అయింది. గ్రౌండ్ ఫ్లోర్ +2, గ్రౌండ్ +1. మళ్ళీ అప్పుడు మనం గ్రౌండ్ని 1వ అంతస్తు అంటే 2వ అంతస్తు అవుతుంది. గ్రౌండ్ని గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఉంటే దాని అంతస్తు అనడానికి లే కదా, పార్కింగ్ కాబట్టి అంటే 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ అంటాం. ఇది పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్ ఇది పార్కింగ్. ఇక్కడ 2వ అంతస్తు అంటే గ్రౌండ్ ఫ్లోర్ +2 లాగా. దానిలో అది ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో అంతకుముందు వాళ్ళు దాన్ని గోడౌన్ లాగా వాడుకునేవాళ్ళు, వేర్ హౌస్ గోడౌన్ లాగా. దాన్ని వీళ్ళు మందిరంలాగా మార్చుకున్నారు. దానిలోనే వాళ్ళు ఉండడానికి పార్టిషన్లు పెట్టి వాళ్ళు ఉండడానికి గదులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి సంతోషంగా ఉంది. ఎంతోమంది జర్మనీ వీళ్ళని చూడడానికి గురుబాయిలు గురుబహిన్లు వీళ్ళంతా కూడా జర్మనీ వస్తుంటే వాళ్ళు సంతోషపడేవాళ్ళు. వాళ్ళలో ఒక ఆయన కృష్ణదాస్, ఆయన బంగారం పనులు చేసేవాడు. ఆయన శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చాడు. అలాగే కులశేఖర, ఆయన పెళ్ళాం విశాఖ,
ప్రభుపాదుల వారికి పెళ్లి చేసుకున్నటువంటి భక్తులే అత్యధికమైన సేవ చేశారు. ప్రశాంతంగా ఉంటూ ఏం ఆడవాళ్ళు చేసే పనులు ఆడవాళ్ళు చేస్తూ ఉండడం, కుట్టు పనులు, వంట పనులు, శుభ్రం పనులు, వీళ్ళు బయటికి పోయి పుస్తకాలు అమ్మడం, డొనేషన్ తీసుకురావడం. ఈ రకంగా ఇక్కడ కూడా కులశేఖర, ఆయన భార్య విశాఖ, వాళ్ళిద్దరు కూడా ఇంగ్లాండ్ నుంచి, అయితే జయగోవింద న్యూయార్క్ నుంచి, కృష్ణదాస్ చెప్పగా ఆయన జ్యువెలరీ పనిచేశాడు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి. ఇంకా కొంతమంది హ్యాంబర్గ్ మందిరంలో చేరారు. మండలి భద్ర, సుచంద్ర, వేదవ్యాస, ఆ రోజుల్లో ఉండే భక్తుల పేర్లు. అందరూ కూడా మనం ఇప్పుడు ఇంతమంది పోగాము. మన ఊళ్ళో వేరువేరు కాలనీల్లో మనం రాబోయే కొద్ది రోజులు ప్రోగ్రాంలు అంటే ప్రచారం పెరగబోతుందనే నమ్మకం వాళ్ళకి. ప్రోగ్రాంలు చేస్తుంటే వీళ్ళు ఒక మనిషికి డబ్బులు ఇచ్చి చెప్పారు, ఇట్లా నువ్వు మా కోసం ప్రోగ్రాంలు ఏర్పాటు చేయి, మేము ప్రవచనాలు, మేము పాటలు పాడతామంటే ఆ ఏజెంట్ కొన్ని క్లబ్బుల్లో, స్కూళ్ళల్లో అక్కడంతా ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారంట హ్యాంబర్గ్ సిటీలో. దానిలో వీళ్ళు మెయిన్ రోడ్లలో కీర్తనలు చేయడం, దాన్ని రికార్డు చేసి ఈవెంట్గా దాన్ని టీవీలో చూపిస్తూ ఉండడం. వాళ్ళకు ఆ జర్మనీలో వాళ్ళకి ఒక వింతలాగా కొత్తగా మొదటి సాయంత్రం ఇంకా పాటలు పాడే గ్రూపులు, అప్పుడు దాకా స్టార్ క్లబ్ వాళ్ళు పిలిచారు. అక్కడ బీటిల్స్, పాప్ సింగర్స్ వాళ్ళు అక్కడ ఇంతకుముందు ప్రోగ్రాం చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు అటువంటి పాటలు కాకుండా ఈరోజు ఆ క్లబ్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ఊహించిన విధంగా వేరే రకమైన ఈ హరే కృష్ణ ప్రోగ్రాంలో కూర్చొనే అవకాశం వచ్చింది వాళ్ళకి. లైట్లు తగ్గించారు, కొద్దిగా వాతావరణం కొద్దిగా ఉక్కబోస్తుంది. ఈ ప్రేమికులు జంటలు వాళ్ళు బాగా దగ్గర పూసుకుంటూ కూర్చుని అంతా అది వాళ్ళు లిక్కరు వాళ్ళ జ్యూస్లో వాళ్ళు తాగుతూ ఆ క్లబ్లో కూర్చున్నారు ఈ హరే కృష్ణ వాళ్ళ ప్రోగ్రాం చూడడానికి. మామూలుగా బయట పాటలు పాడేవాళ్ళు రకరకాల రంగుల గుడ్డలు జనాల చూసేవాళ్ళని ఆకట్టుకోవడానికి మంచి బ్రైట్ కలర్లు వేసుకుని వాళ్ళు ఆ విధంగా వచ్చి గిటార్లు పట్టుకుని పాడేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ భక్తులు ఈ విధంగా పంచెలు ధోతీలు కట్టుకుని ఆ జర్మనీలో ఎప్పుడు వాళ్ళు చూడలేదు, ఈ విధంగా కూడా వచ్చి పాటలు పాడతారని. వీళ్ళంతా కూడా వాళ్ళు ప్లేస్ తీసుకున్నారు ఫోన్ల ముందు, మైక్రోఫోన్ ముందు. తర్వాత పెద్ద లైట్లు, ఫ్లడ్ లైట్స్ అన్నీ కూడా ఆన్ చేశారు. అన్నీ వీళ్ళ గుండు కొట్టుకొని తలకాయలు బాగా క్లీన్గా అన్నీ కూడా మెరుస్తున్నాయి ఆ లైట్లలో. ముకుంద నేను మృదంగాలు స్టేజ్కి రెండు పక్కల, శ్యామసుందర ఆయన
ఇస్రాజ్ అనే ఇన్స్ట్రుమెంట్, తర్వాత గురుదాస, రాధారమణ్ వాళ్ళు కరతాళాలు, యమున ఆమెని ఈ గురుదాస్ పెళ్ళాం, యమున ఆమెను పాడడానికి వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి ఆమె హార్మోనియం దగ్గర కూర్చొని ఆమె పాడేట్టుగా. సో వాళ్ళని రాధాకృష్ణ, మమ్మల్ని రాధాకృష్ణ మ్యూజిక్ గ్రూప్ అంటారు. ఇంతకు ముందే ఇంగ్లాండ్లో చేసినటువంటి హరే కృష్ణ ఆల్బమ్, ఆ క్యాసెట్లు జర్మనీలో కూడా చాలా వచ్చేసాయి. చాలామందికి తెలిసింది ఈ హరే కృష్ణ కీర్తన బాగుంటుందని. అది జర్మనీలో కూడా అది అమ్మకాల్లో ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి హరే కృష్ణ ఆ క్యాసెట్ అది 3వ నంబర్లో అమ్మకాల్లో. వీళ్ళు అనుకున్నారు ఈ క్లబ్కి వచ్చిన మనల్ని కేవలం పాటగాళ్ళు, మనోరంజన పాటగాళ్ళని అనుకుంటూ ఉంటారేమో. వీళ్ళ ఉద్దేశం వేరు కదా, వీళ్ళు పాడడం భక్తి ప్రచారం చేయడానికి వీళ్ళు అనుకుంటున్నారు. మనం ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఇది జీవుల్ని భగవంతుడితో కలిపేటువంటి ఇది ఒక ప్రోగ్రాం అని వాళ్ళకి ఏం తెలిసి ఉండదు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారు. తాగి మేము డ్రమ్ములు కొట్టి పాడుతుంటే వాళ్ళు మాతో పాటు డ్యాన్స్ చేయడానికి. అటు వాళ్ళంతా కూడా వీళ్ళు ఎంటర్ కాగానే ఈ పంచెలతో దోతీలతో గుళ్ళు కొట్టుకుని వాళ్ళందరూ కూడా అదొక వేరే సీన్ లాగా ఉండి వాళ్ళంతా కూడా తప్పట్లు కొట్టారు. సో మీరు మాకు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నట్టుగా. కానీ మా ఉద్దేశం వచ్చి పూర్తిగా భిన్నం. ప్రభుపాదుల వారి సంతోషానికి, కృష్ణుడి సంతోషం కోసం వీళ్ళని ఉద్ధరించాలని చెప్పి ప్రచారం చేయాలని. సో ఆ కారణంగా ఈ తప్పదాగి ఆడవాళ్ళతో అర్ధనగ్నంగా ఉన్న వీళ్ళ మధ్యలోకి మేము ఒక నారకీయ పరిస్థితుల్లో మేము కేవలం ప్రచారం కోసం వచ్చాము. ఈ నైట్ క్లబ్లో సంకీర్తన యజ్ఞం చేయడానికి వచ్చాము. ఇంతకుముందు ప్రభుపాద విన్నారు, ఆయన శిష్యులు ఈ బారుల్లోకి వెళ్ళి సారాయి తాగే వాళ్ళు అక్కడ పత్రికలు అమ్మేవాళ్ళు, భగవద్ దర్శనం, బ్యాక్ టు గాడ్ హెడ్. ప్రభుపాద ఎంతో సంతోషపడ్డారు. ఆయన మనం సంకోచం లేకుండా పుస్తకాలు అమ్మడానికి వెళ్ళినప్పుడు అది ఎలా ఉందంటే, ఈ మాయానగరంలో మాయానగరాన్ని ఒక సింహంతో పోలిస్తే, అంటే సింహం నోట్లోకి పోయినట్టుగా అన్ని పాపకృత్యాలు జరిగేటువంటి నైట్ క్లబ్బుల్లో వీటిలో వెళ్ళిపోవడం, అంటే డైరెక్ట్గా మనం పులితోనే సింహంతో తలపడినట్టుగా ఆ మాయా వాతావరణంలో. అప్పుడు వీళ్ళు ఇంకా ఎవరికి తెలియదు మేము ఏ ఉద్దేశంతో వాళ్ళ మధ్యలోకి వచ్చాము. వాళ్ళు వచ్చింది వేరే ఉద్దేశంతో. తర్వాత మేము ఇంక ప్రారంభించాము. ఈ గురు పరంపర ప్రణామ మంత్రాలు, 6 గోస్వాములు, 6 గోస్వాములు ప్రణామ మంత్రాలు, పంచతత్వ మంత్రం, తర్వాత ఆఖరిలో హరే కృష్ణ మంత్రానికి వచ్చాము. ఆ లయబద్ధంగా పాడుతూ ఉంటే టెంపో అది పెరగడం ప్రారంభమైంది. ఈ జంటలు, ప్రేమికుల జంటలు
వాళ్ళంతా కూడా లేచి నిలబడుతున్నారు. వాళ్ళ టేబుల్ నుంచి బయటకు వచ్చి ఆ మధ్యలో డ్యాన్స్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ మధ్యప్రదేశ్లోకి వచ్చి వీళ్ళంతా పాడుతుంటే వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళంతా కూడా గుండ్రంగా తిరుగుతూ ఆ మృదంగాలు కరతాళాల ధ్వనులకు తగ్గట్టుగా వాళ్ళు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. వాళ్ళకి తెలీదు వాళ్ళు ఈ విధంగా పాల్గొనడం వల్ల యుగధర్మం హరినామ సంకీర్తనలో వాళ్ళు వేరే అనుభవానికి చేరుకోబోతున్నారు, పొందబోతున్నారని. ఈ కలియుగంలో అన్ని కల్మషాల నుంచి బయట పెట్టేటువంటి కీర్తన. కొద్దిగా చదివి ఆఫ్ చేస్తాను. ఆ తర్వాత రోజు మేము టీవీ ప్రోగ్రాంకి కీల్ అనేటువంటి ప్రదేశంలో మార్కెట్ ప్లేస్లో కీల్ కెమెరాలన్నీ మా వైపు పెట్టారు. మా ధోతీలు చీరలు జర్మనీలో అదొక వింత దృశ్యం. దాంతో కూడా పేవ్మెంట్ రోడ్డుకి పక్కన దాంతో నడుస్తూ జర్మనీలో అనువాదం చేసినటువంటి భగవద్ దర్శనం, దాన్ని జురక్ జర్ గోటిహీట్ ఈ వచ్చిరాన్ జర్మన్ భాషలో, ఈ కమాల్ కృష్ణ ఆయన అమెరికన్ కదా, వచ్చిరాన్ జర్మన్ భాషలో నేను ఎదురుపడుతున్న గుంపులకి నేను వాళ్ళకి చెప్పడానికి చూశాను, మేము భగవన్ నామాన్ని పాడుతున్నామని చెప్పి. వాళ్ళందరినీ కూడా తర్వాత యూనివర్సిటీలో ఉండే ప్రోగ్రాంకి రమ్మని చెప్పి, అక్కడ పూర్తి ప్రోగ్రాం ఉండబోతుందని. ఆ రోజు సాయంత్రం మీ హాల్ నిండా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య మేము కీర్తన చేశాము. వందల మంది విద్యార్థులు వచ్చారు. తర్వాత బయట నుంచి కూడా పబ్లిక్ వచ్చారు. ఆ తర్వాత రోజు మేము ముండన్ అండ్ హెడ్ఫర్డ్ ఒక ఊరి పేరు అయి ఉంటుంది. అక్కడ ఒక గంట సేపు ఎంతో ఉత్సాహంతో మాతో ఉండడానికి వచ్చిన వాళ్ళతో మేము ప్రోగ్రాం చేసాం. ఈ రెండు కూడా యువతలు వచ్చేటువంటి క్లబ్బులు. కాబట్టి యువకుల్ని చూసి మాకు జాలి కలిగింది. వీళ్ళు ఈ వయసులో ఇట్లా చెడిపోయారేంటని, తాగుతూ ఆడపిల్లలతో తిరుగుతాం. వాళ్ళ తల్లిదండ్రుల అడుగుదాలలో వాళ్ళు కూడా సెక్స్ సారాయి కోసం వాళ్ళ ఆ జీవితాల్లోకి వస్తున్నారు. నైట్ క్లబ్లో ఉండేటువంటి చెడు వాతావరణాన్ని మార్చడానికి అంటే వాళ్ళకి సిగ్గు కలిగే విధంగా లైట్లు పెద్దగానే పెట్టండి, అంటే వాళ్ళు అక్కడ ఈ విధంగా దాని అంటారు వల్గార్గా వాళ్ళు వ్యవహారం చేయకుండా లైట్లు ఉంటే ఆ మాత్రం కొద్దిగా సిగ్గుపడతారని చెప్పి లైట్లు ఏమని చెప్పాము. మేము హరే కృష్ణ పాడడం ప్రారంభించాం. అంటే ఎలా ప్రారంభంలో ఎలా ప్రచారం చేశారు వాళ్ళు, అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో. మేము హరే కృష్ణ పాడడం ప్రారంభించాము. ఈ యువకులు వాళ్ళు అమాయకులు కాబట్టి వాళ్ళు మేము ఏం చేద్దాం వినడానికి రెడీగానే ఉన్నారు. సో వాళ్ళు ఇంతకు ముందు చూసింది దానికి భిన్నంగా మమ్మల్ని చూస్తున్నారు. ఇంతకు ముందు రోజు రాత్రి జరిగిన అంటే రోజు కొత్త వాళ్ళు పిలిచే నైట్ క్లబ్లో
నిజానికి వాళ్ళు మా కీర్తనలో వాళ్ళు ఉర్రూతులోగిపోయారు. వాళ్ళు కూడా మాతో పాటు పాడుతూ డ్యాన్స్ చేస్తూ వాళ్ళు మేము ఆగుదామని మమ్మల్ని ఆగినట్లా ఇంకా పాడండి వాళ్ళు ఇట మమ్మల్ని దోస్తున్నారు, ఇంకా పాడండి అని చెప్పి. ఆ విధంగా మేము చాలా రాత్రి 9-10 దాకా ఒక ట్యూన్ తర్వాత ఇంకో ట్యూను, ఆఖరికి వాళ్ళంతా కూడా మా మీద వెనకాల పడుతూ ఉంటే మేము టైం అయిందని చెప్పి వెనక స్టేజ్ వెనక తలుపు తీసుకుని మేము బయటకు వచ్చేసాం. కానీ ఇంకా వాళ్ళు హరే కృష్ణ పాడుతూనే ఉన్నారు. మళ్ళీ సాయంత్రం చెప్పుకున్నాం పారాగ్రాఫ్ పెట్టాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ